ప్రవీణ్ పగడాల సంబంధించి మిస్టరీ అయితే వీడిపోయింది. పోలీసులు చాలా క్లియర్‌గా చాలాసేపు డీటెయిల్‌గా వివరించారు. ముఖ్యంగా ఏలూరు రేంజ్ ఐజీ ఆయన అశోక్ కుమారు, తర్వాత ఎస్పీ నరసింహ కిషోర్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇందాకే. అందులో మొత్తం వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు, దాదాపు 23 సీసీటీవీ ఫుటేజీలు, 13 టోల్ ప్లాజా దగ్గర ఉన్నవి అన్నీ కలెక్ట్ చేశారు. అవన్నీ ఆర్గనైజ్డ్గా ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి ఆయన చనిపోయినంత వరకు మార్చి 24వ తేదీ మార్నింగ్ ఆయన 11:50కి అలా బయలుదేరాడు. అప్పటి నుంచి కూడా చనిపోయింది నైట్ 11:42కి చనిపోయాడు. అప్పటి వరకు జరిగిన దాదాపు 12 గంటల పైన జరిగిన మొత్తం ఇతని జర్నీ, ఎక్కడెక్కడ ఎలా చేశాడు, ఎక్కడ పడ్డాడు, ఎక్కడెక్కడ వైన్స్లో ఏమేమి తీసుకున్నాడు, పెట్రోల్ ఎక్కడ పోయించుకున్నాడు, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ప్రవేశపెట్టారు. ఓకే. అయితే వాళ్ళు చెప్తున్నది ఏమంటే మొత్తం 3 సార్లు ప్రవీణ్ మార్గమధ్యంలో 3 సార్లు 3 వైన్ షాపుల్లో మందు కొన్నాడు. దాని విజువల్స్ పెట్టారు. దానికి కొరిలేటివ్గా యూపీఐ పేమెంట్స్, అతను చేసిన యూపీఐ పేమెంట్స్ కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్కి యూపీఐ పేమెంట్స్కి కూడా కరెక్ట్గా సింక్ అయింది. అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఇవన్నిటిని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా సీసీటీవీ ఫుటేజీలని, ఇవాళ టెక్నాలజీ వచ్చింది అని చెప్తున్నారు కదా. దానికోసం పోలీసులు ఏం చేశారంటే యూపీఐ పేమెంట్స్లో అయితే రికార్డ్ అయిపోయి ఉండదు కదా, దాన్ని ఇవన్నీ కూడా తెప్పించుకున్నారు. బ్యాంకు డీటెయిల్స్ అంతా కూడా స్టేట్మెంట్లు, దాంట్లో కూడా టైం అయితే కరెక్ట్గా నమోదైంది. సో అవి కూడా మ్యాచ్ అయినాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఉండే టైంకి యూపీఐ రికార్డులో ఉండే టైంకి కూడా మ్యాచ్ అయింది. సో 3 చోట్ల ఇతను మందు కొనుక్కున్నాడు, 3 చోట్ల పడ్డాడు. తర్వాత ఒక చోట పెట్రోల్ పోయించుకున్నాడు. మధ్యలో హోటల్లో ఆగి తిన్నట్టుగా ఎక్కడ అయితే రికార్డులు వాళ్ళకి లేవు. ఎక్కడైనా కెమెరాలు లేని చోట ఆగి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, కానీ వీళ్ళ కెమెరాలు ఉన్న చోట అయితే జరగలేదు. అట్లాగే ఈయన ఎవరిని కూడా కలవలేదు. ఇతను డైరెక్ట్గా అయితే ఎవరిని కూడా కలవలేదు, ఒంటరిగానే వెళ్ళిపోతూనే ఉన్నాడు. దాదాపు యావరేజ్లో 70 కిలోమీటర్ల వేగంతో అతను ప్రయాణించినట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల అతను చాలా భారంగా వెళ్తున్నట్టు, ఇబ్బంది పడుతూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మధ్యలో ఆగడం, బైక్ మీద కూర్చోలేకపోవడం, అలాంటివి అంటే అతను ట్రావెల్ చేసే పరిస్థితుల్లో లేని ఇదిగా కనిపిస్తుంది. సో వాళ్ళు చెప్పిన ఆర్డర్ ఏంటంటే బయలుదేరినాక ఫస్ట్ వాళ్ళకి సవేరా లిక్కర్స్లో మందు కొనుక్కున్నాడు. అది ఆల్రెడీ విజువల్స్ వచ్చాయి. ఈ విజువల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీడియాలో 1 వీక్ బ్యాక్ మీడియాలో వచ్చిన విజువల్సే పోలీసులు పెట్టారు. అంటే నేను అప్పుడే చెప్పాను, గవర్నమెంటే తన తెలుగుదేశానికి దగ్గరగా ఉన్న ఛానల్స్కి ఈ వీడియోలు రిలీజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే గవర్నమెంట్ ప్లాను ముందుగా పోలీసులు అనౌన్స్ చేయకుండా ముందుగా మీడియాలో వచ్చేస్తే ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ఇది పాస్టర్ ప్రవీణ్ మందు దాగి 3 చోట్ల పడి తను యాక్సిడెంట్లో చనిపోయాడు, అంతేగాని ఇది హత్య కాదు అనేది ముందుగా జనాల్లోకి ఎక్కించినాక దాని తర్వాత పోలీసుల వైపు నుంచి అఫీషియల్గా డిక్లేర్ చేస్తే బాగుంటుందని ఒక వ్యూహం కనిపిస్తుంది. ఆ వ్యూహం ఎందుకంటే గందరగోళం ఉంది దీని చుట్టూ, కాబట్టి పోలీసులు ఒక్కసారిగా ఇది చెప్తే నమ్మకపోవచ్చు, కాబట్టి ముందుగా రెడీ చేద్దామన్న ఉద్దేశంతో తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియాకి ఈ వీడియోలన్నీ రిలీజ్ చేశారు. అవన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేసినవన్నీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. సో అవన్నీ రిలీజ్ అయిపోయి జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయినాక ఇప్పుడు 20 రోజులు, సంఘటన జరిగి 20 రోజుల తర్వాత పోలీసులు మీడియాలో ఏం విజువల్స్ వచ్చాయో అదే విజువల్స్ని ఒక ఆర్గనైజ్డ్గా మనకి వివరించారు. సో ఫస్ట్ వాళ్ళకి సవేరా లిక్కర్లో అతను 2 బీర్ టిన్నులు, 2 చిన్న ఇవి కొన్ని జిన్ ఒకటి, రమ్ ఒకటి కొన్నవి, అది ఆ విజువల్ ఉంది. దాని తర్వాత ధర్మాజగూడ సెంటర్లో 1 o'clock 1:09 పాస్ అయింది ఉంది. తర్వాత పతంగి దగ్గర చౌటుప్పల్ దగ్గర 1:29 పాస్ అయ్యాడు. కొర్లపాల టోల్గేట్లో పాస్ అయ్యాడు. తర్వాత కోదాళ్ళలో ఆదిత్య వైన్స్, అంటే ఇక్కడ సవేరాలు కొన్నాడు, మళ్ళీ కోదాళ్ళలో, అంటే అతను కొంత ఎక్కువే తాగినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ సవేరాలో కూడా మనకి 2 బీర్ టిన్నులు, 2 జిన్ అండ్ రమ్ము చిన్న స్మాల్ బాటిల్స్ కొన్నాడు, పెట్ బాటిల్స్. దాని తర్వాత మళ్ళీ ఆదిత్య లిక్కర్లో
దాదాపు 2 గంటల 55 నిమిషాలకు అక్కడ మళ్ళీ కొన్నాడు. సో అంటే అతి తక్కువ టైంలోనే మళ్ళీ ఆయన తాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ 5-10 నిమిషాలు ఆ షాప్లో ఉన్నాడు. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశాడు. తర్వాత ఇతనికి ప్రతి చోట కూడా తంబు చూపించే అలవాటు ఉంది. అంటే వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఇదా ఇదా అన్నప్పుడు తనకు కావాల్సింది వాళ్ళు చెప్పినప్పుడు ఇట్లా అనడం కనిపిస్తుంది. అట్లాగే తర్వాత కూడా అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వచ్చినప్పుడు కూడా మీరు ఓకేనా అన్నప్పుడు కూడా తంబు చూపించడం, ఇది ఒక అతనికి రెగ్యులర్ అలవాటు అనమాట. తంబు చూపించడం అనేది కూడా కనిపిస్తుంది. దాని తర్వాత కోదాడలో ఆదిత్య వైన్స్లో కొన్నాక జగ్గైపేట ఫుడ్ ప్లాజా దగ్గర ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ చాలా డేంజరస్ యాక్సిడెంట్ అది. అంటే పెద్ద ట్రక్ని క్రాస్ చేయబోయి స్కిడ్ అయిపోయి పడిపోయాడు. ఈ లోపల ఆర్టీసీ బస్సు డ్రైవర్ వేగంగా వస్తున్నాడు, సడన్గా రైట్కి తిప్పాడు. లేకపోతే అక్కడే బస్సు ఇతని మీదకి వెళ్ళి ఉండే పరిస్థితి అయితే ఉంది. అక్కడ